సరే. సో, టుడే అవర్ టాపిక్ ఈస్ స్పీడ్ స్టడీస్. సో, స్పీడ్ స్టడీస్‌కి ముందు మనం ఏం చెప్పుకున్నాం ఇంతకుముందు ట్రాఫిక్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంటి? ట్రాఫిక్ స్టడీస్ ఏంటి? అని చెప్పుకున్నాం. సో, ట్రాఫిక్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే వెహిక్యులర్ ట్రాఫిక్, పర్సన్స్, గూడ్స్‌కి వాటికి సేఫ్, ర్యాపిడ్, కన్వీనియంట్, ఎకనామిక్ ట్రాన్స్‌పోర్టేషన్స్‌ని చేయాలి అంటే ముందు ఆ ట్రాఫిక్ క్యారెక్టరిస్టిక్స్ నుంచి స్టడీ చేయాలి. ఆ ట్రాఫిక్ క్యారెక్టరిస్టిక్స్ దేని మీద డిపెండ్ అయ్యి ఉంటాయంటే ఈ ట్రాఫిక్ స్టడీస్ డిపెండ్ అయ్యి ఉంటాయి. ఈ ట్రాఫిక్ స్టడీస్ అగైన్ చాలా టైప్స్ ఉంటాయి. ట్రాఫిక్ వాల్యూమ్ స్టడీస్ అని నెక్స్ట్ స్పీడ్ స్టడీస్ అని ఇంకా రకరకాలున్నాయి. సో, ఒక్కొక్క దాని గురించి మనం ఆల్రెడీ నిన్న చెప్పుకున్నాం. ట్రాఫిక్ వాల్యూమ్ స్టడీస్ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు స్పీడ్ స్టడీస్ చెప్పుకోవాలి. ఈ స్పీడ్ స్టడీస్‌లో మెయిన్‌గా 2 టైప్స్ ఉన్నాయండి. స్మార్ట్ స్పీడ్ స్టడీస్ అండ్ స్పీడ్ అండ్ డిలే స్టడీస్ అని 2 రకాలున్నాయి. సో, ఫస్ట్ వన్ వచ్చేసరికి స్పీడ్ స్టడీస్ గురించి చెప్పుకుంటున్నాం. సో, ఈ స్పీడ్ స్టడీస్ వచ్చేసరికి ఫస్ట్ వన్ స్పీడ్ అంటే ఏంటి మనకు ఆల్రెడీ ఫస్ట్ నుంచి తెలిసిందే. సో, స్పీడ్ ఆఫ్ వెహికల్ దేని మీద డిపెండ్ అయ్యి ఉంటుందంటే జనరల్‌గా ఏదైనా రోడ్ మీద దాని యొక్క స్పీడ్ దేని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఆ రోడ్ యొక్క ఫీచర్స్ అంటే జామెట్రిక్ డిజైన్ ఫీచర్స్‌ని బట్టి అండ్ ట్రాఫిక్ కండిషన్‌ని బట్టి ఆ టైమ్ అంటే మార్నింగు, ఈవినింగ్, ఆఫ్టర్‌నూన్ అండ్ ప్లేస్ అండ్ ఎన్విరాన్మెంటల్ అండ్ అదర్ కన్సిడరేషన్స్ బేస్ చేసుకొని మన యొక్క స్పీడ్ ఆఫ్ వెహికల్ అనేది మారుతూ ఉంటుంది. సో, ట్రాఫిక్ తక్కువగా ఉంటే స్పీడ్ ఎక్కువగా ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ అయితే తక్కువ వెహికల్స్ ఉంటాయి కాబట్టి స్పీడ్ ఎక్కువ అవుతుంది. నైట్ టైమ్ అయితే సో, మీకంత విజిబిలిటీ ఎక్కువ ఉంటది కాబట్టి స్పీడ్ తగ్గిపోతుంది. అట్లా ప్రతి పారామీటర్ కూడా ఈ స్పీడ్‌ని ఎఫెక్ట్ చేస్తుంది. సో, ఇంకా ఆటోమేటిక్‌గా ట్రావెల్ టైమ్. సో, స్పీడ్‌కి ఆపోజిట్ వర్డే ఈ ట్రావెల్ టైమ్ రెసిప్రోకల్. సో, నెక్స్ట్ వన్ ఇక్కడ కొన్ని డెఫినిషన్స్ ఉన్నాయండి. ఈ డెఫినిషన్స్ నేర్చుకుంటే మీకు ఫర్దర్‌గా యూజ్ అవుతుంది. అందులో ఫస్ట్ వన్ స్పాట్ స్పీడ్. స్పాట్ స్పీడ్ అంటే ఇట్ ఈస్ ద ఇన్‌స్టాంటేనియస్ స్పీడ్ ఆఫ్ ఎ వెహికల్. ఇట్ ఈస్ ద ఇన్‌స్టాంటేనియస్ స్పీడ్ ఆఫ్ ఎ వెహికల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వెహికల్ తీసుకున్నప్పుడు సో, దాని స్పీడ్‌ని మనం అప్పటికప్పుడు ఆ ప్లేస్‌లో, ఆ స్పాట్‌లో మనం కాలిక్యులేట్ చేయగలిగితే దాన్ని స్పాట్ స్పీడ్ అంటాం. సో, ఏ స్పీడ్, స్పాట్ స్పీడ్ ఒక్కొక్క వెహికల్‌కి డిఫరెంట్‌గా ఉంటుంది. యావరేజ్ స్పీడ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ది స్పాట్ స్పీడ్స్ ఆఫ్ ది ఆల్ వెహికల్స్. స్పాట్ స్పీడ్ అంటేనేమో ఒక వెహికల్‌ది. ఆ వెహికల్ యొక్క ఇన్‌స్టాంటేనియస్ స్పీడ్ ఆఫ్ ఏ వెహికల్. ఒక డిస్టెన్స్ తీసుకుంటారు. ఒక టైమ్ తీసుకొని సో, దాని యొక్క స్పీడ్‌ని కాలిక్యులేట్ చేస్తారు. అట్లా ఫైండ్ ఔట్ చేసేదేమో ఇన్‌స్టాంటేనియస్ స్పీడ్ ఆఫ్ ఏ పర్టిక్యులర్ వెహికల్. యావరేజ్ స్పీడ్ అంటేనేమో యావరేజ్ ఆఫ్ ది స్పాట్ స్పీడ్స్ ఆఫ్ ది ఆల్ డిఫరెంట్ వెహికల్స్ ఈస్ నోన్ యాస్ యావరేజ్ స్పీడ్. సో, ఇవన్నీ మనం ఈ స్పీడ్ స్టడీ ద్వారా నేర్చుకోగలుగుతాం. సో, ఓకేనా? అగైన్ ఈ స్పాట్ స్పీడ్‌లో మెయిన్‌గా 2, 2 టైప్స్ ఉన్నాయి. స్పేస్ మీన్ స్పీడ్ అండ్ టైమ్ మీన్ స్పీడ్ ఉన్నాయి. సో, స్పేస్ మీన్ స్పీడ్ వచ్చేసరికి మీకు మెయిన్‌గా 2 టైప్స్ స్పేస్ మీన్ స్పీడ్, టైమ్ మీన్ స్పీడ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసే ముందు ఏంటంటే స్పేస్ మీన్ స్పీడ్ ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న విడ్త్‌ది ఒక సర్టెన్ లెంగ్త్ ఆఫ్ ది రోడ్ విడ్త్ తీసుకుంటారు. ఈ రోడ్ విడ్త్‌లో సపోజ్ ఒక డిస్టెన్స్ ఫిక్స్డ్ డిస్టెన్స్ తీసుకుంటారు. ఒక 30 మీటర్స్, 20 మీటర్స్ తీసుకొని ఆ డిస్టెన్స్ ఒక వెహికల్ ఇలా ఉంది. ఈ వెహికల్ ఈ డిస్టెన్స్‌ని ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత తొందరగా దాటింది, ఎంత టైమ్‌లో దాటిందో చూస్తే డిస్టెన్స్, టైమ్ తీసుకుంటే మనం ఆటోమేటిక్‌గా స్పీడ్ వచ్చేస్తుంది. సో, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు జనరల్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైమ్. సో, స్పీడ్ మనకు ఆల్రెడీ ఇక్కడ మనకు కాలిక్యులేట్ కావాలి కాబట్టి డిస్టెన్స్ మనం ఒక పర్టిక్యులర్ విడ్త్ తీసుకుంటాము. అండ్ పర్టిక్యులర్ లెంగ్త్ తీసుకుంటాము. సో, టైమ్ తీసుకున్నాము. ఆ వెహికల్ అనేది ఈ డిస్టెన్స్‌ని ఎంత టైమ్‌లో ట్రావెల్ చేసిందో మనం స్టాప్ వాచ్ మెజర్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా ఈ స్పీడ్ వస్తుంది. సో, డిస్టెన్స్ తెలుసు అండ్ టైమ్ తెలుసు కాబట్టి ఇండైరెక్ట్‌గా టోటల్‌గా మనకి స్పీడ్ వస్తుంది. అట్లా మనం కాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ వన్. సో, ఇలా స్పేస్ మీన్ స్పీడ్ ఫైండ్ ఔట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ టైమ్ మీన్ స్పీడ్. టైమ్ మీన్ స్పీడ్ ఎలా కాలిక్యులేట్ చేస్తామంటే సో, ఒక పర్టిక్యులర్ టైమ్ తీసుకుంటాం. ఒక పర్టిక్యులర్ టైమ్. సపోజ్ 30 మినిట్సో లేదా 20 మినిట్సో, ఒక 40 మినిట్సో అట్లా ఒక మినిట్స్ తీసుకొని ఆ టైమ్ తీసుకొని ఆ టైమ్‌లో అది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందో చూసి సో, బై మీకు చేస్తే ఆటోమేటిక్‌గా అగైన్ అక్కడ కూడా మీకేమొస్తుందంటే ఆటోమేటిక్‌గా మీకు వాటి యొక్క ఏమంటారు వాటి యొక్క టైమ్ మీన్ స్పీడ్ వస్తుంది. సో, టైమ్ మీన్ స్పీడ్ అంటేనేమో ఒక ఫిక్స్డ్ టైమ్ తీసుకొని ఆ టైమ్‌లో ఆ వెహికల్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయిందో తెలుసుకుంటే ఆటోమేటిక్‌గా స్పీడ్ వస్తుంది. ఆ విధంగా వస్తుంది స్పీడ్ లేదా మామూలుగా అయినా స్పీడ్ వస్తుంది. సో, ఇలా 2 ఫేసెస్‌లో మీకు ఆటోమేటిక్‌గా స్పీడ్ అనేది వస్తుంది. సో, స్పేస్ మీన్ స్పీడ్‌లోనేమో ఈ యొక్క డిస్టెన్స్‌ని తీసుకుంటాం మెయిన్‌గా పర్టిక్యులర్‌గా. టైమ్ మీన్ స్పీడ్‌లోనేమో టైమ్ ఫిక్స్డ్‌గా తీసుకుంటాం. ఒక 10 మినిట్స్‌లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయిందో చూస్తాం. సో, డిస్టెన్స్, టైమ్ తెలిస్తే ఆటోమేటిక్ స్పీడ్ వచ్చేస్తది. ఇక్కడేమో ఒక పర్టిక్యులర్ డిస్టెన్స్ తీసుకొని, ఒక పర్టిక్యులర్ విడ్త్ తీసుకొని, ఒక పర్టిక్యులర్ లెంగ్త్ తీసుకొని, ఆ లెంగ్త్ అనేది ఎంత టైమ్ వరకు ఆ వెహికల్ ఏ టైమ్ వరకు క్రాస్ చేస్తుందో టైమ్ నోట్ చేసుకుంటాం. సో, డిస్టెన్స్, టైమ్ తీసుకుంటే ఆటోమేటిక్‌గా స్పీడ్ వస్తది.
ఇట్లా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో సింపుల్‌గా చెప్పాలంటే ఇట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ది వెహికల్స్ అయితేనేమో స్పేస్ మీన్ స్పీడ్. యావరేజ్ ఆఫ్ ది ఇన్‌స్టాంటేనియస్ స్పీడ్ ఆఫ్ ది వెహికల్స్ అయితేనేమో టైమ్ మీన్ స్పీడ్. సో వీటికి సంబంధించిన ఫార్ములాస్ ఇది స్పేస్ మీన్ స్పీడ్‌కి, ఇది టైమ్ మీన్ స్పీడ్‌కి. సో ఇదేమో వెహికల్ యొక్క ఆ టైంకి తీసుకున్నటువంటి స్పీడ్స్, ఇదేమో నంబర్ ఆఫ్ వెహికల్స్. అట్లా మనం తీసుకుంటే ఎండ్ టైము. సో ఏ వెహికల్ ఎంత టైంకి డిస్టెన్స్ తీసుకున్నామో పర్టిక్యులర్ డిస్టెన్స్ ఆ వెహికల్, ఆ నంబర్ ఆఫ్ వెహికల్స్ ఈచ్ వెహికల్ యొక్క ఎంత టైం కన్జ్యూమ్ చేసుకుందో ఇది. ఇక్కడేమో సో ఎన్ని నంబర్ ఆఫ్ వెహికల్స్ అనేవి ఎంత డిస్టెన్స్‌లో ట్రావెల్ అయిందనేమో ఇక్కడ టైమ్ అండ్ స్పీడ్‌లో తీసుకున్నాం. సో ఇట్లా మనకి ఈ స్పీడ్ స్టడీస్‌లో మెయిన్‌గా స్పేస్ మీన్ స్పీడ్, టైమ్ అండ్ స్పీడ్ 2 వచ్చేస్తాయన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి రన్నింగ్ స్పీడ్. సో ఈ రన్నింగ్ స్పీడ్‌లో ఏంటంటే యావరేజ్ స్పీడ్ మెయింటైన్డ్ బై ద వెహికల్. సో రన్నింగ్ స్పీడ్ అంటే ఇట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ది వెహికల్ త్రూ ఔట్ ద లెంగ్త్ ఆఫ్ ది రోడ్ డ్యూరింగ్ రన్నింగ్ టైమ్. అంటే వెహికల్ మనం సపోజ్ ఖమ్మం టు హైదరాబాద్ వెళ్తున్నారండి మీరు. సో మధ్య మధ్యలో ఏం చేస్తారు బ్రేక్‌ఫాస్ట్‌కో, లంచ్‌కో, టీకో దేనికో ఆగుతారు. సో, ఆగినప్పుడు ఒక 10 మినిట్స్, 20 మినిట్స్ వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ ఇంకొంచెం ముందుకెళ్ళాక ఇంకేదో పర్పస్ కోసం మళ్ళీ ఆపారు. అట్లా సో, టోటల్ టైము మనకి అందులో కలిపితే వస్తుంది. కానీ ఇక్కడ రన్నింగ్ స్పీడ్ అంటే ఏంటంటే, ఓన్లీ ద డిస్టెన్స్ కవర్డ్ బై డిస్టెన్స్ కవర్డ్ బై ద వెహికల్ డ్యూరింగ్ రన్నింగ్ టైమ్. అంటే వెహికల్ మోషన్‌లో ఉన్న టైంని మాత్రమే తీసుకొని మిగతా టైంని తీసేసితే మీకు వచ్చే స్పీడ్ రన్నింగ్ స్పీడ్ అనమాట. అదే ఓవరాల్ స్పీడ్ అనుకోండి, ఇప్పుడు ఖమ్మం నుంచి స్టార్ట్ చేశారు ఒక 6కి. సో, హైదరాబాద్‌కెళ్ళేసరికి 10 మినిట్స్ సరిపోయింది. ఆహ్, టా 10 అవర్స్ అదేంటి 10కి క్లోజ్ అయిపోయింది. సో, టోటల్ డిస్టెన్స్ బై టైమ్ వేసి మీకు ఓవరాల్ స్పీడ్ వస్తుంది. మధ్యలో మీరు టోల్ గేట్స్ దగ్గర ఆగుంటారు. ఇంకెక్కడెక్కడెక్కడో ఆగుంటారు. అలా చేస్తే వచ్చేది ఓవరాల్ స్పీడ్. ఇట్ ఈస్ ద ఓవరాల్ స్పీడ్ ఎలా వస్తుందంటే ఇట్ ఈస్ ద టోటల్ డిస్టెన్స్ కవర్డ్ బై ద లెంగ్త్ ఆఫ్ ది రోడ్ త్రూఔట్ ద ఆల్ టైమ్. టోటల్ టైమ్. సో, టోటల్ టైమ్ ఇంక్లూడింగ్ ఆగినప్పుడు వెహికల్, డిలే అయినప్పుడు అన్నీ కలిపితే ఓవరాల్ స్పీడ్. రన్నింగ్ స్పీడ్ ఏంటంటే ఓన్లీ వెహికల్ అనేది రన్నింగ్‌లో ఉన్నప్పుడే, ఓన్లీ మోషన్‌లో ఉన్నప్పుడు వెహికల్ యొక్క టోటల్ టైమే తీసుకుంటే అప్పుడు రన్నింగ్ స్పీడ్ వస్తుంది. సో, రన్నింగ్ స్పీడ్ ఎక్కువ వస్తుందా? ఓవరాల్ స్పీడ్ ఎక్కువ వస్తుందా మీకు? యెస్. రన్నింగ్ స్పీడ్ ఎక్కువగా వస్తుంది. సో, రన్నింగ్ స్పీడ్ ఎక్కువగా వస్తుంది కాబట్టి ఆటోమేటిక్‌గా రన్నింగ్ స్పీడ్ ఎక్కువగా వస్తుంది. సో, అగైన్ ఈ స్పీడ్ స్టడీస్‌కి మెయిన్‌గా మనకి చెప్పాను కదా ఇందాక స్పాట్ స్పీడ్ స్టడీస్ ఉన్నాయి అండ్ స్పీడ్ అండ్ డిలే స్టడీస్ ఉన్నాయి. మెయిన్‌గా ఈ 2 టైప్స్ ఆఫ్ స్టడీస్ ఉన్నాయండి. వీటి గురించి మనం చదువుకోవాలి. సో, బిఫోర్ ఈ స్టడీస్ చదవడం వల్ల అసలు మనకి యూజెస్ ఏంటంటే ఫస్ట్ వన్ ఈ స్పాట్ స్పీడ్ స్టడీస్ వల్ల ఏమవుతుందండి, ఇప్పుడు ఒక ట్రాఫిక్ సిగ్నల్ పడింది. ఒక రెడ్ సిగ్నల్ పడింది. మళ్ళీ వెంటనే గ్రీన్ లైట్ పడగానే వెహికల్స్ అనేది ఎంత ఫాస్ట్‌గా వెహికల్స్ ఆ ఏరియా నుంచి మూవ్ అవుతున్నాయో తెలిసిందనుకోండి. సో, ఎంత ఫాస్ట్‌గా వెహికల్స్ మూవ్ అవుతాయి, ఎన్ని నంబర్ ఆఫ్ వెహికల్స్ ట్రావెల్ అవుతాయి. సో, అన్ని నంబర్ ఆఫ్ వెహికల్స్ ట్రావెల్ అవుతే మనకి ట్రాఫిక్ సిగ్నల్స్ టైమింగ్స్ తగ్గించుకోవచ్చు. అట్లా సో, బేస్డ్ ఆన్ ఈ స్పాట్ స్పీడ్ స్టడీస్ ద్వారా మనకేంటంటే, సో, ఇన్ ఆర్డర్ టు ఫైండ్ ది ప్లానింగ్ ఫర్ ట్రాఫిక్ కంట్రోల్ అండ్ ఇట్స్ రెగ్యులేషన్స్. సో, ఆటోమేటిక్‌గా ట్రాఫిక్ లైట్స్ గాని వీటిని రెగ్యులేట్ చేయడానికి మనకు ఆటోమేటిక్‌గా ఈ స్పాట్ స్పీడ్ స్టడీస్ యూజ్ అవుతాయి. అదేవిధంగా జామెట్రిక్ డిజైన్ ఆల్రెడీ ఉన్నటువంటి ఈ స్పీడ్ స్టడీస్ వల్ల మనకి ఆల్రెడీ ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ ఫీచర్స్ ఏదైతే జామెట్రిక్ డిజైన్స్ ఉన్నాయో వాటిని రీడిజైన్ చేయడానికి మనకి స్పాట్ స్పీడ్ స్టడీస్ యూజ్ అవుతాయి. అదేవిధంగా యాక్సిడెంట్ స్టడీస్‌కి యూజ్ అవుతాయి. ట్రాఫిక్ కెపాసిటీ అంటే స్పీడ్ ఎక్కువైతుందనుకోండి, స్పీడ్‌గా వెళ్తున్నాయనుకోండి నంబర్ ఆఫ్ వెహికల్స్. సో, ప్రతి వెహికల్ స్పీడ్‌గా వెళ్తే ఎక్కువ నంబర్ ఆఫ్ వెహికల్స్ పడతాయి. సో, మాక్సిమం నంబర్ ఆఫ్ వెహికల్స్ పడితే సో, ఎక్కువ కెపాసిటీ ఉంటుంది దానికి రోడ్డుకి. ఆ విధంగా ఈ స్పీడ్‌ని బేస్ చేసుకొని మనం ట్రాఫిక్ కెపాసిటీని కాలిక్యులేట్ చేయొచ్చు. అదేవిధంగా స్పీడ్ ట్రెండ్స్ ఎలా మారుతున్నాయో కాలిక్యులేట్ చేయొచ్చు. సో, ఇక మీకు తెలిసిందే అండి స్పీడ్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ విచ్ ఎఫెక్టింగ్ ది స్పాట్ స్పీడ్ ఆర్ ఫస్ట్ వన్ వచ్చేసి పేమెంట్ విడ్త్. సో, మీకు ఆల్రెడీ ఎప్పటినుంచో చెప్పింది నారో విడ్త్ వాల్ మీద నడిస్తే మీరు నడవగలరా? చాలా భయపడుకుంటూ నడుస్తారు. అదే విడ్త్ ఆఫ్ ది వాల్ చాలా ఎక్కువగా ఉందనుకోండి, చాలా కంఫర్ట్‌గా వెళ్తారు. సేమ్ ఇక్కడ కూడా అండి. పేమెంట్ విడ్త్ చాలా చిన్నగా ఉందనుకోండి, చాలా విడ్త్ తక్కువగా ఉందనుకోండి, ఆ వెహికల్ స్పీడ్ అనేది కొంచెం స్లోగా వెళ్తుంటారు. ఎందుకంటే ఒకవేళ ఫాస్ట్‌గా అటు ఇటు ఏదైనా అంటే కిందకెళ్ళిపోయి యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుందని పేమెంట్ విడ్త్ చాలా ఎక్కువగా ఉంటే ఎక్కువ స్పీడ్ వెళ్తుంది. అదే కర్వ్ దగ్గర ఏమవుతారు వెహికల్ కొంచెం స్లోగా వెళ్తుంటారు. సైడ్ డిస్టెన్స్ సైడ్ డిస్టెన్స్ ఎంత ఎక్కువగా ఉంటే వెహికల్ అంత ఫాస్ట్‌గా మూవ్ చేస్తుంటారు. ఓకేనా? ఇది మీకు ఆల్రెడీ తెలిసిందే. గ్రేడియంట్. సో, ఏమంటారు అసెండింగ్ గ్రేడియంట్ అనుకోండి. వెహికల్ యొక్క స్పీడ్ అనేది అపోజిట్ టు గ్రావిటేషన్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది కాబట్టి సో, స్పీడ్ తగ్గిపోతుంది. అదే డిసెండింగ్ గ్రేడియంట్ అనుకోండి ఆటోమేటిక్‌గా స్పీడ్ ఎక్కువ అవుతుంది. ట్రాఫిక్ ఎక్కువగా ఉంటే స్పీడ్ తగ్గుతుంది. ట్రాఫిక్ తక్కువగా ఉంటే స్పీడ్ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా డ్రైవర్ యొక్క కెపాసిటీని, డ్రైవర్ యొక్క క్యారెక్టరిస్టిక్స్‌ని బట్టి కూడా మనకి ఈ స్పీడ్ అనేది చేంజ్ అయ్యి ఉంటుంది. అదేవిధంగా వెహికల్. సో, వెహికల్ యొక్క కండిషన్ బట్టి, వెహికల్ యొక్క బ్రేకింగ్ క్యారెక్టరిస్టిక్స్‌ని బట్టి, వెహికల్ యొక్క పికప్‌ని బట్టి మనకి ఈ యొక్క వెహికల్ యొక్క స్పాట్ స్పీడ్ మారుతుంది. అదే విధంగా నెక్స్ట్ వన్ పేమెంట్ అన్‌ఈవెన్‌నెస్.
సో పేమెంట్ చికాకుగా ఉందనుకోండి, గుంతలు ఉందనుకోండి, ఏం చేస్తారు మీరు చాలా స్లోగా వెళ్తారు. సో పేమెంట్ బేస్డ్ ఆన్ పేమెంట్ అవేర్‌నెస్ వల్ల కూడా మీ యొక్క వెహికల్ యొక్క స్పీడ్ మారుతుంది. సో ఆటోమేటిక్‌గా స్పాట్ స్పీడ్ ఆఫ్ ది వెహికల్ కూడా మారిపోతుంది. అట్లా మీకు ఎవ్రీ ఫ్యాక్టర్ అనేది విచ్ ఎఫెక్ట్ ది స్పాట్ స్పీడ్. సో ఇదొకటి. ఓకేనా? స్పీడ్ స్టడీస్‌లో మనకి స్పాట్ స్పీడ్ ఉంది. స్పీడ్ అండ్ డిలే స్టడీస్ ఉంది. సో స్పీడ్ అంటే మీకు తెలిసిందే. ఇట్ ఈస్ వీటి గురించి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా చెప్పాను. అగైన్ ఈ స్పీడ్‌లో మీకు ఇట్ ఈస్ ట్రావెల్ టైమ్ అంటేనేమో రెసిప్రోకల్ ఆఫ్ ది స్పీడ్. సో అది. సో నెక్స్ట్ వన్ ఇందులో స్పేస్‌మెంట్ స్పీడ్ ఉంది. టైమింగ్ స్పీడ్ గురించి చెప్పుకున్నాం. రన్నింగ్ స్పీడ్, ఓవరాల్ స్పీడ్ గురించి చెప్పుకున్నాం. సో నెక్స్ట్ వన్ మెథడ్స్ ఆఫ్ స్పాట్ స్పీడ్. అసలు ఈ స్పాట్ స్పీడ్ కాలిక్యులేట్ చేయాలంటే ఏం చేయాలి? సో ఫస్ట్ ఇనీషియల్‌గా ఒక రోడ్ తీసుకోండి. మీరు ఏదైతే రోడ్ తీసుకుంటున్నారో ఆ రోడ్ యొక్క విడ్త్‌ది ఆ రోడ్ యొక్క సెలక్షన్ చేసుకుంటారు. సో సెలక్షన్ చేసుకున్నప్పుడు ఆ రోడ్‌కి బోత్ సైడ్స్ సమ్ ఒక మార్కింగ్స్ తీసుకొని ఒక ఫిక్స్డ్ డిస్టెన్స్ 30 మీటర్స్ ఆర్ 20 మీటర్స్ విడ్త్ ఆఫ్ ది రోడ్ తీసుకోండి. ఓకేనా? ఈ ఒక సెక్షన్ దగ్గరేమో అబ్జర్వర్ నిలబడాలి. ఓకేనా? ఒక సెక్షన్ దగ్గరేమో అబ్జర్వర్ నిలబడితే సరిపోతుంది. ఇంకో సెక్షన్ దగ్గర ఈ సెక్షన్ దగ్గర ఈ ఎనోస్కోప్ ప్రొవైడ్ చేయాలండి. ఇది బై ఎనోస్కోప్ ద్వారా మనం కాలిక్యులేట్ చేస్తాం. ఈ ఎనోస్కోప్ అంటే పెద్ద ఇన్‌స్ట్రుమెంట్ ఏం కాదు. జస్ట్ ట్రైపాడ్ స్టాండ్ మీద ఫిక్స్ అయ్యి ఉంటుంది. ఇట్లా ట్రైపాడ్ స్టాండ్ మీద ఫిక్స్ అయ్యి ఉంటుంది. లోపల 45 డిగ్రీస్ యాంగిల్‌లో ఒక మిర్రర్ ఉంటుంది. ఓకేనా? 45 డిగ్రీస్ యాంగిల్‌తో ఈ బాక్స్ లోపల మిర్రర్ ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే ఈ స్పాట్ స్పీడ్ ఫైండ్ ఔట్ చేయాలంటే మీరు ఏదైతే లెంగ్త్ ఆఫ్ ది రోడ్ తీసుకున్నారో ఆ లెంగ్త్ ఆఫ్ ది రోడ్, టెస్ట్ వెహికల్స్‌ని ఆ నంబర్ ఆఫ్ శాంపిల్స్‌ని ఎక్కువ తీసుకోవాలి. సో యాక్యురేట్ రిజల్ట్స్ రావాలంటే సో ఒక పర్టిక్యులర్ రోడ్ లెంగ్త్ తీసుకోవాలి. అందులో నంబర్ ఆఫ్ శాంపిల్స్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈచ్ శాంపిల్‌ని మనం కాలిక్యులేట్ చేయాలి. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఒక వెహికల్‌ని తీసుకోండి. సో ఒక వెహికల్‌ని తీసుకొని ఆ వెహికల్ ఏం చేస్తారంటే ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ బై ఎనోస్కోప్ ద్వారా ఈ స్పాట్ స్పీడ్ ఎలా ఫైండ్ ఔట్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెహికల్ తీసుకుంటున్నాను. ఒక వెహికల్ ఒక వెహికల్ తీసుకున్నాను. ఓకేనా? సో వెహికల్ తీసుకున్నాను. ఆ వెహికల్ అనేది మన అబ్జర్వర్‌ని దాటి అంటే ఈ యొక్క సెక్షన్‌ని దాటి ఎప్పుడైతే వెళ్తుందో అప్పుడు స్టార్ట్ చేయాలి. ఓకేనా? ఎప్పుడైతే వెహికల్ ఆ సెక్షన్‌ని దాటి వెళ్తుందో అప్పుడు ఆ అబ్జర్వరు స్టార్ట్ చేయాలి. సో ఆ తర్వాత వెహికల్ ట్రావెల్ అవుతున్నప్పుడు సో కొంచెం డిస్టెన్స్ ట్రావెల్ చేసిన తర్వాత కొద్దిసేపు తర్వాత మీకు ఆ సెక్షన్ దాటిపోతుంది. ఈ సెక్షన్‌ని దాటి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే ఈ యొక్క వెహికల్ ఏమవుతుంది ఈ యొక్క మిర్రర్‌లో కనబడుతుంది. ఈ మిర్రర్‌లో కనపడ్డది 45 డిగ్రీస్ యాంగిల్‌లో ఉండేసరికి సో వెహికల్ ఎప్పుడైతే ఈ సెక్షన్‌ని దాటిపోతుందో సో ఇక్కడ సెక్షన్‌ని తెలుసుకోవడం కోసం వెహికల్ కరెక్ట్‌గా తెలియడం కోసం లేదా ప్రొవైడ్ చేసుకుంటూ ఒక బీమ్ లైట్ ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక లైట్ ప్రొవైడ్ చేసుకున్నాం అనుకోండి. ఈ లైటు రిఫ్లెక్షన్ ఈ అద్దం మీద పడుతుంది. ఈ పడ్డటువంటి రిఫ్లెక్షన్ ఈ అబ్జర్వర్ కనపడుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఆ లైట్ ఆఫ్ అయిపోతుందో అప్పుడు ఆ వెహికల్ అనేది క్రాస్ అవ్వడం జరుగుతుందనమాట. సో అట్లా ఆ వెహికల్‌ని క్రాస్ చేయాలి అంటే సో ఎప్పుడైతే వెహికల్ అనేది ఈ సెక్షన్‌ని దాటవ్వగానే ఈ యొక్క లైట్ ఆఫ్ అయిపోతుంది. సో లైట్ ఆఫ్ అవ్వగానే ఇక్కడ ఉన్నటువంటి మిర్రర్‌లో లైట్ ఆ అబ్జర్వర్‌కి కనపడుతుంది. సో ఆటోమేటిక్‌గా టైమ్ అనేది కౌంట్ చేస్తారు. స్టార్టింగ్ టైము, ఇనీషియల్ టైము. సో, ఇక్కడ నుంచి ఆ ఏదైతే పర్సన్ ఉన్నాడో, ఆ సెక్షన్ దాటిన దగ్గర టైం నోట్ చేసుకున్న తర్వాత అండ్ సెక్షన్ దాటిన తర్వాత ఆ మిర్రర్‌లో కనిపించినప్పుడు రిఫ్లెక్షన్ ఎప్పుడైతే అబ్జర్వర్ కనిపిస్తుందో, అప్పుడు టోటల్ టైమ్ వస్తుంది. సో, టోటల్ టైము మనం ఇక్కడ ఆల్రెడీ డిస్టెన్స్ తీసుకున్నాం కదా! సో, డిస్టెన్స్ బై టైమ్ తీసుకుంటే ఆటోమేటిక్‌గా మనకి స్పీడ్ వచ్చేస్తుంది. సో, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైమ్ కాబట్టి డిస్టెన్స్ బై టైమ్ తీసుకుంటే మీకు ఆటోమేటిక్‌గా స్పీడ్ వస్తుంది. ఈ విధంగా స్పాట్ స్పీడ్ ఫైండ్ ఔట్ చేయొచ్చు. అయితే ఇక్కడ ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ మీకు చూపిస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇట్ ఈస్ ఎ సింపుల్ ఇన్స్ట్రుమెంట్ ఈజీగా చేయొచ్చు. పెద్ద కాస్ట్ ఏమి ఉండదు. సో కాస్ట్ తక్కువ ఉంటుంది. కాకపోతే ఇందులో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే హ్యూమన్ ఎర్రర్స్ ఉండొచ్చు. అంటే వెహికల్ క్రాస్ సెక్షన్ దాటగానే మన స్టాప్ వాచ్ స్టార్ట్ చేయడము, స్టార్ట్ చేయకపోవడం కొంచెం మిస్టేక్ చేసే ఛాన్స్ ఉండొచ్చు. అదొకటి. నెక్స్ట్ ఈ మెథడ్ ద్వారా ఏంటంటే నంబర్ ఆఫ్ వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. అది ఒక రోడ్ తీసుకున్నప్పుడు మోర్ దెన్ చాలా వెహికల్స్ మూవ్ అవుతూ ఉంటాయి. సో ఒక వెహికల్ వెళ్తున్నప్పుడు ఒక్క శాంపిలే సెలెక్ట్ చేసుకుంటాం. అట్లా సో మోర్ నంబర్ ఆఫ్ వెహికల్స్, మోర్ శాంపిల్స్ చేయాలంటే ఈ మెథడ్ ద్వారా కొంచెం ఇబ్బందవుతుంది. అలా కాకుండా లేదనుకుంటే బై మోడర్న్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా కూడా ఫైండ్ ఔట్ చేయొచ్చు. అదెలా అంటే బై గ్రాఫిక్ రికార్డర్, ఎలక్ట్రానిక్ మీటర్స్,
ఫోటో ఎలక్ట్రిక్ మీటరు, స్పీడ్ మీటర్ ఇలా రకరకాల మెథడ్స్ ఉన్నాయి. ఈ అడ్వాన్స్డ్ మెథడ్స్ బోర్డ్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా కూడా మనం ఈ స్మార్ట్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి బై ఎనస్కోప్. ఏం చేయాలంటే ఇన్ దిస్ మెథడ్ ఒక పర్టికులర్ రోడ్ విడ్త్ తీసుకోవాలి. ఆ రోడ్ విడ్త్ తీసుకొని వన్ సైడ్ అబ్జర్వర్ తీసుకోవాలి, ఇంకో సైడ్ ఎనస్కోప్ ప్రొవైడ్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఆ సెక్షన్‌ని ఒక వెహికల్ దాటుతుందో అప్పుడు స్టార్ట్ చేసుకొని వెహికల్ అనేది ఈ సెక్షన్ దాటగానే అప్పుడు ఈ బీమ్ లైట్ గాని ఆ వెహికల్ యొక్క రిఫ్లెక్షన్ అనేది ఈ మిర్రర్‌లో అబ్జర్వర్ కనపడుతుంది. అప్పుడు ఆఫ్ చేస్తాడు. సో ఆటోమేటిక్‌గా టైమ్ అనేది ట్రావెల్ టైమ్ తెలుస్తుంది. సో డిస్టెన్స్ బై ట్రావెల్ టైమ్ చేస్తే మీకు స్పీడ్ వస్తుంది. ఇట్లా చేసుకుంటూ వెళ్తాం. సో ఇదే ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ మీరు ఏమంటారు దాంట్లో ఇదే మ్యాటర్ రాసేస్తే సరిపోతుంది. ఇట్లా మీకు ఈ స్మార్ట్ స్పీడ్ ఫైండ్ ఔట్ చేయొచ్చు. సో ఈ స్మార్ట్ స్పీడ్స్ ఫైండ్ ఔట్ చేసిన తర్వాత ఇది నంబర్ ఆఫ్ శాంపిల్స్ సెలెక్ట్ చేసుకొని వాటన్నిటికి ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ చేస్తే మీకు ఇంకా ఒక ట్రూ పిక్చర్ అనేది వస్తుంది. ఓకేనా? సో దీని యొక్క ప్రెజెంటేషన్ ఈ స్మార్ట్ స్పీడ్ డేటా కాలిక్యులేట్ చేసిన తర్వాత దీన్ని ప్రెజెంటేషన్ చేయాలి. ఎట్లా? సో మనం ఏం చేస్తాం టోటల్ మొత్తం త్రూఔట్ ద డే, త్రూఔట్ ఇయర్ చేయలేం కాబట్టి మనం ఏం చేస్తాం కొన్ని శాంపిల్స్ సెలెక్ట్ చేస్తాం. ఆ శాంపిల్స్‌కి ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్స్ చేసి సో మనం ఒక స్పీడ్ వాల్యూస్ ఏమో ఒకవైపు, నెంబర్ ఆఫ్ వెహికల్స్ ఏమో ఒకవైపు అట్లా వేసుకుంటూ వెళ్తే మనకి వేరే స్పీడ్ రేంజెస్‌కి, వేరే స్పీడ్ గ్రూప్స్‌కి మనకి నెంబర్ ఆఫ్ వెహికల్స్ ఎన్ని క్రాస్ అయ్యాయో తెలుస్తుంది. అట్లా మనకొక గ్రాఫ్ వస్తుంది. సో వాటన్నిటిని యావరేజ్ చేస్తే మనకు అర్థమెటిక్ మీన్స్ యావరేజ్ స్పీడ్ ఆఫ్ ది వెహికల్స్ వస్తుంది. సో నెంబర్ ఆఫ్ వెహికల్స్ ఏమో ఒకవైపు, వేరే స్పీడ్ రేంజెస్ ఏమో ఒకవైపు. యాక్చువల్లీ స్పీడ్ రేంజెస్ ఎక్స్ యాక్సిస్‌లో ఉంటాయి. నెంబర్ ఆఫ్ వెహికల్స్ ఏమో వై యాక్సిస్‌లో ఉంటాయి. సో వాటన్నిటిని యావరేజ్ చేస్తే మనకి యావరేజ్ స్పీడ్ ఆఫ్ వెహికల్స్ వస్తుంది. లేదనుకుంటే ముందు ఇది చూద్దాం. మోడల్ యావరేజ్. ఇది చెప్పిన తర్వాత అది చెప్తాను. మోడల్ యావరేజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వెహికల్ మనం రోడ్ మీద వెళ్తున్నప్పుడు చూడండి. సో మాక్సిమం 10 కిలోమీటర్స్ స్పీడ్‌తో వెళ్ళేవి ఓన్లీ సైకిల్స్, రిక్షాసే వెళ్తాయి కాబట్టి కొన్ని నెంబర్ ఆఫ్ వెహికల్స్ చాలా తక్కువగా ఉంటుంది. 20 కిలోమీటర్స్ స్పీడ్‌తో వెళ్ళేవి కొంచెం బైక్స్ కొంతమంది వెళ్తుంటారు. కొన్ని బాగా ఫాస్ట్‌గా వెళ్ళేటువంటి వాళ్ళు ఉంటారు. అదే 30 కిలోమీటర్స్ స్పీడ్‌తో వెళ్ళే వెహికల్స్ ఇంకొన్ని ఎక్కువగా ఉంటాయి. సో 40, 50, 60 జనరల్‌గా ఎక్కువ శాతం ఈ 40, 50, 60 రేంజెస్ ఈ స్పీడ్ గ్రూప్, ఈ స్పీడ్ రేంజ్‌లోనే సో మాక్సిమం వెహికల్స్ అనేవి వెళ్తూ ఉంటాయి. ఆ తర్వాత 70 అంటే హై స్పీడ్‌లో కొద్దిగా వెళ్ళే వెహికల్స్ చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి మళ్ళీ దాని యొక్క వాల్యూమ్ తగ్గుతుంది. దాని యొక్క పర్సెంటేజ్ ఆఫ్ వెహికల్స్ తగ్గుతుంది. అదేవిధంగా 80 కిలోమీటర్స్ స్పీడ్‌తో వెళ్ళే వెహికల్స్ ఇంకా చాలా తక్కువగా ఉంటుంది. అట్లా 90, 100 ఇట్లా డిఫరెంట్ స్పీడ్ రేంజెస్‌లో డిఫరెంట్ పర్సెంటేజ్ ఆఫ్ వెహికల్స్ వస్తాయి. సో జనరల్‌గా ఎవరైనా సరే జనరల్‌గా ఒక 60, 40, 50, 70 ఈ రేంజ్ స్పీడ్‌లో వెహికల్స్ అనేవి మూవ్‌మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ స్పీడ్‌లో వెహికల్స్ మూవ్‌మెంట్ ఉంటుంది కాబట్టి దీన్ని ఏ స్పీడ్ దగ్గరైతే మనకి మాక్సిమం నెంబర్ ఆఫ్ వెహికల్స్ వెళ్తూ ఉంటాయో ఇక్కడ ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక స్పీడ్ గ్రూప్ ఉంది. సపోజ్ 30, 40, 50 ఈ వెహికల్ స్పీడ్ రేంజ్‌లోనే మనకి మాక్సిమం నంబర్ ఆఫ్ వెహికల్స్ ట్రావెల్ అవుతున్నాయి కాబట్టి దీన్ని మోడల్ స్పీడ్ అంటారు. ఓకేనా? ఈ స్పీడ్ మీదే మనకి మాక్సిమం నంబర్ ఆఫ్ వెహికల్స్ మూవ్‌మెంట్ అవుతుంది కాబట్టి దాన్ని మోడల్ స్పీడ్ అంటాం. సో ఇది ఎలా ఫైండ్ ఔట్ చేస్తామంటే బై యూజింగ్ కలెక్షన్ ఆఫ్ ది స్పాట్ స్పీడ్ డేటా ద్వారా మనం కాలిక్యులేట్ చేసి ఆ మోడల్ స్పీడ్ కాలిక్యులేట్ చేస్తాం. అట్లా మాక్సిమం నంబర్ ఆఫ్ వెహికల్స్ ఏ స్పీడ్‌తో అయితే వెళ్తున్నాయో అదే ఆ రోడ్డు యొక్క మోడల్ స్పీడ్ దీన్ని మోడల్ యావరేజ్ కూడా అంటాం. నెక్స్ట్ వన్ క్యుములేటివ్ స్పీడ్ ఆఫ్ ది వెహికల్స్. క్యుములేటివ్ స్పీడ్ ఆఫ్ వెహికల్స్. క్యుములేటివ్ అంటే మీకు తెలిసిందే. సో క్యుములేటివ్ అంటే టోటల్ చేయడం. అంటే ప్రీవియస్ దానికి దాన్ని యాడ్ చేసుకుంటూ పోవడం. నెక్స్ట్ దానికి అంతకుముందున్న ప్రీవియస్ వాల్యూస్ యాడ్ చేసుకుంటూ పోవడాన్ని క్యుములేటివ్ స్పీడ్ ఆఫ్ వెహికల్స్ అంటాం. సేమ్ అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా. కాకపోతే ఇక్కడ డిఫరెంట్‌గా ఉంటుంది. ఎట్లా అంటే మీకు చూపిస్తాను. సేమ్ 20, 30, 40 కిలోమీటర్స్‌లో వెళ్ళే వెహికల్స్ చాలా తక్కువగా ఉంటాయి. అంటే 30 కిలోమీటర్ స్పీడ్‌తో వెళ్ళేవి ఇంకొంచెం తక్కువగా ఉంటాయి. అంతకుముందున్న 10, 20 కలిపితే ఇక్కడ దాకా వస్తుంది. అండ్ 50 కిలోమీటర్ స్పీడ్‌తో వెళ్ళే వెహికల్స్ అంతకంటే ముందు 40, 30 కలిపితే ఇంకొంచెం స్పీడ్ సో 60 కిలోమీటర్ స్పీడ్‌తో వెళ్ళే వెహికల్స్ అంతకంటే ముందు 50 క్యుములేటివ్ అంటే ఈ స్పీడ్‌కి బిలో ఉన్న వాటన్నిటిని యాడ్ చేసుకుంటూ వెళ్తే టోటల్ నంబర్ ఆఫ్ వెహికల్స్ వస్తా ఉంటాయి. సో ఆటోమేటిక్‌గా ఏమవుతుంది 50, 60 యాడ్ చేసుకుంటూ క్యుములేటివ్ వెళ్తూ ఉంటే పెరుగుతూ ఉంటుంది ఆటోమేటిక్. క్యుములేటివ్ అంటే ఆ 10 ఉన్నప్పుడు ఎన్ని వెహికల్స్ వెళ్తూ ఉన్నాయో 20కి ఆ 10 నంబర్ ఆఫ్ 10 కిలోమీటర్ స్పీడ్‌తో వెళ్ళే వెహికల్స్ ప్లస్ 20 కిలోమీటర్ స్పీడ్‌తో వెళ్ళే వెహికల్స్‌ని యాడ్ చేస్తే వస్తుంది వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ 70 తీసుకుందాం. ఈ 70 కిలోమీటర్ స్పీడ్‌తో వెళ్ళే వెహికల్స్ ప్లస్ 50, 60, 40, 30, 20 అన్ని కిలోమీటర్ స్పీడ్‌తో వెళ్ళే వెహికల్స్‌ని టోటల్ చేస్తే వచ్చే వాల్యూ ఇది. అదే క్యుములేటివ్. అండ్ అదే విధంగా 80 కిలోమీటర్ స్పీడ్‌తో వెళ్ళే వెహికల్స్ ప్లస్ 70, 60 మొత్తం టోటల్ నంబర్ ఆఫ్ బిలో 80 కిలోమీటర్ స్పీడ్‌తో వెళ్ళేటువంటి వెహికల్స్ యొక్క టోటల్ వాల్యూ చేస్తే వచ్చేది ఈ వాల్యూ. అట్లా మనం డ్రా చేసుకుంటూ వెళ్తే మనకి ఫైనల్‌గా ఈ డయాగ్రామ్ వస్తుందండి. సో దీన్ని క్యుములేటివ్ స్పీడ్ ఆఫ్ వెహికల్ యొక్క కర్వ్ అంటాము. సో ఈ కర్వ్‌లో మీకు చూస్తే ఏమర్థమవుతుందంటే
ఇక్కడ మెయిన్‌గా సో, 85th పర్సెంటైల్ స్పీడ్‌ని తీసుకుంటారండి. ఈ క్యుములేటివ్ స్పీడ్స్ వెహికల్స్ వల్ల ఈ గ్రాఫ్ వల్ల యూజ్ ఏంటంటే 85th పర్సెంటైల్ స్పీడ్‌లోనే ద మాక్సిమం నంబర్ ఆఫ్ వెహికల్స్ అనేది ఎక్కువ నంబర్ ఆఫ్ 85th పర్సెంటేజ్‌లోనే మనకి మాక్సిమం నంబర్ ఆఫ్ వెహికల్స్ అనేవి క్రాస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో, ఆ స్పీడ్ ఏంటో మనం కాలిక్యులేట్ చేయగలిగితే, ఆ స్పీడ్‌నే మనం ఫిక్స్ చేసుకుంటే, ఆ స్పీడ్‌నే లిమిట్‌గా పెట్టుకుంటే అక్కడ యాక్సిడెంట్స్ జరగకపోవడం గాని, ఆ స్పీడ్ లిమిట్‌ని డిజైన్ చేసుకుంటే సరిపోద్ది. అయితే మనం సేఫ్టీ కోసం సేఫ్టీ పర్పస్‌కి ఏం చేస్తామంటే 98th పర్సెంటేజ్ వరకు కూడా మనం స్పీడ్‌ని కన్సిడర్ చేసుకొని దానికి డిజైన్ చేస్తాం. కాకపోతే అక్కడ స్పీడ్ లిమిట్ గాని, స్పీడ్‌ని గాని ఏమైనా ప్రొవైడ్ చేస్తామంటే 80th పర్సెంటేజ్ సారీ 85th పర్సెంటేజ్ యొక్క పర్సెంటేజ్ ఆఫ్ వెహికల్స్ ఏదైతే ఉందో ఆ స్పీడ్‌కి మనం వెహికల్‌ని డిజైన్ చేస్తాం అక్కడ. ఓకే. నెక్స్ట్ వన్ స్పీడ్ అండ్ డిలే స్టడీస్. స్పీడ్ అండ్ డిలే స్టడీస్ ఏంటంటే, స్పీడ్ స్టడీస్ ఏంటంటే, మనం ట్రాఫిక్ సిగ్నల్స్ ప్రొవైడ్ చేయడానికి, ట్రాఫిక్ సైన్స్‌ని, వార్నింగ్స్, సైన్ బోర్డ్స్ ప్రొవైడ్ చేయడానికి యూజ్ అవుతాయి. అదేవిధంగా స్పీడ్ అండ్ డిలే స్టడీస్ కూడా మనకి ఇండైరెక్ట్‌గా ఏం యూజ్ అవుతాయంటే, అసలు ఆ రన్నింగ్ స్పీడ్ ఎంత? ఇందాక చెప్పుకున్నాం చూసారా? రన్నింగ్ స్పీడ్ ఎంత? ఓవరాల్ స్పీడ్ ఎంత? ఆహ్, మనకి టోటల్ జర్నీ స్పీడ్ ఎంతో మనకి తెలిసిపోతుంది. అదేవిధంగా ఈ స్పీడ్ అండ్ డిలే స్టడీస్ ద్వారా మనకి అమౌంట్ అంటే ఎంతసేపు డిలే అయింది? ఎక్కడ డిలే అయింది? ఏ టైంలో డిలే అయిందో కూడా మనకి తెలిసిపోతుంది. దాని యొక్క కాజ్ గూడా తెలుస్తుంది. అంటే సో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు రోడ్డు మీద ఎళ్తున్నప్పుడు ఏదైనా యాక్సిడెంట్ అయింది. సో, యాక్సిడెంట్ అయినప్పుడు మీకేమవుతుంది అక్కడ ట్రాఫిక్ డిస్టర్బెన్స్ ఉంది. ఆ టైం వల్ల డ్యూరేషన్ ఆ కాజెస్ వల్ల ఆ యాక్సిడెంట్ అనే ప్రాబ్లమ్ వల్ల మనకి ట్రాఫిక్ అవుతుంది. సో, అక్కడ ఎంతసేపు ట్రాఫిక్ అయింది. సో, దాని యొక్క లొకేషన్ అంటే ఆ ఏరియాలో ఎక్కడ యాక్సిడెంట్ అయిందో ఆ లొకేషను ఏ టైంలో జరిగింది? మార్నింగ్ 10, 11, 12 ఇట్లా మనకి ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ వస్తుంది. అండ్ ఆటోమేటిక్‌గా దీని ద్వారా మనకి స్పాట్స్ ఆఫ్ కంజెషన్ అండ్ రెమెడియల్ మెజర్స్ కూడా మనం చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసినప్పుడు కొన్ని ఏరియా మీరు సోర్స్ టు డెస్టినేషన్ మీరు ఇచ్చినప్పుడు మీరు కొన్ని చోట్ల గ్రీన్ కలర్ లైన్స్ కనపడతాయి. కొన్ని చోట్ల యెల్లో కలర్, కొన్ని చోట్ల రెడ్ కలర్ లైన్స్ కనపడతాయి. ఎందుకంటే ఆ టైంలో ఆ గూగుల్‌లో లొకేషన్ అటాచ్‌మెంట్ పెట్టేసుకుంటే ఆటోమేటిక్‌గా వెహికల్ యొక్క స్పీడ్ మారుతూ ఉంటుంది. ఆ ఏరియాలో స్పీడ్ కొంచెం వెహికల్ స్పీడ్ తక్కువగా ఉండడం, అట్లా అన్ని వెహికల్స్ యొక్క డేటా అక్కడ ట్రాన్స్‌ఫర్ అయ్యి ఆ ఏరియాలో మీకు ఎక్కడైతే వెహికల్స్ స్పాట్ కంజెషన్ అవుతుంది, ఎక్కడెక్కడ ట్రాఫిక్ అవుతుంది, సో ఎందుకు అవుతుంది అనేది కూడా మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఈ స్పీడ్ అండ్ డీలే స్టడీస్ ద్వారా తెలుస్తుంది. సో ఆటోమేటిక్‌గా మనకి బెనిఫిట్ అండ్ కాస్ట్ అనాలిసిస్. సో దీని ద్వారా మనకేంటంటే కాస్ట్ అనాలిసిస్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. అయితే అసలు ఈ డిలే అవ్వడానికి రీజన్ ఏంటి? ఈ డిలేస్‌లో మెయిన్‌గా ఏ టైప్స్ ఉంటాయంటే మెయిన్‌గా ఫిక్స్డ్ డిలేస్ అండ్ ఆపరేషనల్ డిలేస్. ఫిక్స్డ్ డిలేస్ అంటే ఏంటంటే మీరు ఖమ్మం టు హైదరాబాద్ వెళ్ళినప్పుడు మధ్యలో నంబర్ ఆఫ్ ట్రాఫిక్ సిగ్నల్స్ ఉంటాయి. సో ఈచ్ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర మీరు కంపల్సరీ రెడ్ సిగ్నల్ పడితే కంపల్సరీ ఆగిపోవాల్సింది. సో దానివల్ల మీకు కొంచెం టైం పడుతుంది. అదేవిధంగా టోల్ బూత్ సరే అయి పక్కన పెడదాం. మెయిన్‌గా ఫిక్స్డ్ డిలేస్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద డిలేస్ విచ్ ఆర్ కాజ్డ్ బై ద ట్రాఫిక్ ఆపరేషన్స్. ట్రాఫిక్ సిగ్నల్స్ వల్ల, ట్రాఫిక్ టైమింగ్స్ వల్ల మనకి ఇవి ఫిక్స్డ్ అన్నమాట. ఇవి మనం ఏం చేయలేము. సో ఈ టైంలో మనకి డిలే అవుతుంది. సో వీటిని ఫిక్స్డ్ డిలేస్ అంటాం. దీనివల్ల మనకి జర్నీ టైమ్ కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. సో డిలే అంటే ఏంటంటే టైమ్ వేస్ట్ అవ్వడం. సో టైమ్ వేస్ట్ అవ్వడాన్ని డిలే అంటాం. టైమ్ వేస్ట్ ఎక్కడ అవుతుంది? మనకి మెయిన్‌గా సిగ్నల్స్ దగ్గర టైమ్ వేస్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఆపరేషనల్ డిలేస్. ఇది ఎక్కడ జరుగుతుంది? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ టోల్ గేట్ దాటాలంటే అక్కడ టోల్ గేట్ ముందున్న వెహికల్స్ ముందుంటాయి. సో దానికోసం అక్కడ ఆగాల్సొస్తుంది. ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు వెహికల్స్‌ని డైవర్ట్ చేయడానికి అక్కడ డిలే అవుతుంది. నెక్స్ట్ వన్ ఏదైనా ట్రాఫిక్‌లో లెఫ్ట్ సైడ్ మూవ్‌మెంట్ అవ్వడం కోసం రైట్ సైడ్ మూవ్‌మెంట్ అయినా లేదా ఎవరైనా వెహికల్స్ పార్కింగ్ చేస్తున్నప్పుడు అన్‌పార్కింగ్ చేస్తున్నప్పుడు లేదా ఎక్కడైనా యాక్సిడెంట్ అయినా గాని, ఇంకెక్కడైనా సంథింగ్ టైర్ పంక్చర్ అయినా, యాక్సిడెంట్ అయినా సో, ఇలాంటి కండిషన్స్ అన్నిట్లలో మనకి డిలే అవుతే వాటన్నిటిని ఆపరేషనల్ డిలేస్ అంటారు. ఎక్సెప్ట్ ట్రాఫిక్ సిగ్నల్స్, ట్రాఫిక్ టైమింగ్స్ కాకుండా మిగతా ఉండేటువంటి డిలేస్ అన్నిటిని ఆపరేషనల్ డిలేస్ అంటారు. మెయిన్‌గా ఈ 2 కాజెస్ వల్లే మనకి రన్నింగ్ స్పీడు, ఓవరాల్ స్పీడు ఇవన్నీ మనకి కాజెస్, డ్యూరేషన్ ఆఫ్ ది డిలే అనేది మనకి జరుగుతుంది. సో, వీటిని మనకి ఐడెంటిఫై చేసుకోవడం కోసం ఇది. సో, వీటిని ఎలా కండక్ట్ చేయాలి? వీటిని ఎలా ఫైండ్ ఔట్ చేయాలంటే మెథడ్స్ ఆఫ్ కండక్టింగ్ స్పీడ్ అండ్ డిలే స్టడీస్ ఎలా చేస్తాము అంటే డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయండి. ఫ్లోటింగ్ కార్ మెథడు, లైసెన్స్ ప్లేట్ మెథడు, ఇంటర్వ్యూ టెక్నిక్, ఎలివేటెడ్ అబ్జర్వేషన్ అండ్ ఫోటోగ్రాఫిక్ టెక్నిక్స్ మెథడ్ ఉన్నాయి. సో, ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్లోటింగ్ కార్ మెథడ్. ఈ ఫ్లోటింగ్ కార్ మెథడ్‌లో ఏం చేస్తామంటే సో, ఈ ఫ్లోటింగ్ కార్ మెథడ్ ద్వారా ఆ! ఈ ఫ్లోటింగ్ కార్ మెథడ్ ద్వారా ఏం చేస్తామంటే, ఒక టెస్ట్ వెహికల్ తీసుకుంటామండి. ఒక టెస్ట్ వెహికల్ అంటే ఏదైనా కారో, మీ దగ్గరున్న జీవో ఏదో ఒక వెహికల్ తీసుకొని, ఆ వెహికల్‌ని మీరు ఏ వెహికల్‌లో సారీ ఏ రోడ్ లెంగ్త్‌లో మీరు దాని యొక్క స్పీడ్ అండ్ డిలే స్టడీస్ చేయాలనుకుంటున్నారో, ఏ రోడ్ అయితే మీరు సెలెక్ట్ చేసుకున్నారో, ఆ రోడ్‌లో మీ టెస్ట్ వెహికల్‌ని ట్రావెల్ చేయాలి.
అయితే ఆ ట్రావెల్ చేసేటప్పుడు నంబర్ ఆఫ్ శాంపిల్స్, నంబర్ ఆఫ్ జర్నీస్, నంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్ని సార్లు ట్రావెల్ చేయాలనేది మీరు ముందే ఒక ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్స్ ద్వారా మనం ఎన్ని నంబర్ ఆఫ్ టైమ్స్ ట్రావెల్ చేయాలి, ఎన్ని సార్లు మనం ట్రాఫిక్ జర్నీ చేయాల్సొస్తుందో చూసుకోవాలి. సో, ఫస్ట్ ఈ మెథడ్ ద్వారా ఏంటంటే ఒక టెస్ట్ వెహికల్ తీసుకుంటాం. ఆ టెస్ట్ వెహికల్ మీన్స్ ఏదైనా ఒక కారు గాని, జీప్ గాని తీసుకొని మనం అందులో ఏదైతే మీరు ఈ యొక్క రోడ్ యొక్క స్పీడ్ అండ్ డిలే స్టడీస్ చేద్దాం అనుకుంటున్నారో, ఆ రోడ్ దగ్గరికెళ్ళి ఆ వెహికల్ తీసుకొని స్టార్ట్ చేయాలి. సో, వెహికల్ స్టార్ట్ చేసినప్పుడు వెంటనే ఒక నంబర్ ఆఫ్ టెస్ట్ రన్స్ ఎన్ని నంబర్ ఆఫ్ టెస్ట్ రన్స్ అనేది ఆ రోడ్ లెంగ్త్‌లో మనం వెళ్తూ ఉండాలి. సో, ఇప్పుడేం చేయాలంటే ఈ ఫ్లోటింగ్ కార్ మెథడ్ అని ఎందుకంటారంటే వితిన్ ద ట్రాఫిక్ అంటే ఆ ట్రాఫిక్‌తో పాటే మనం ఈ వెహికల్ మీరేదైతే వెహికల్ అనుకున్నారో వాటితో పాటే మూవ్‌మెంట్ ఉంటుంది. వాటితో పాటే వెళ్తూ ఉంటుంది కాబట్టి ఫ్లోట్ అవుతూ ఉంటుంది కాబట్టి దీన్ని ఫ్లోటింగ్ కార్ మెథడ్ అంటాం. ఏదైనా ఒక కార్ తీసుకుంటాం. ఆ కార్ అనేది ఆ ట్రాఫిక్‌తో పాటే ఫ్లోట్ అవుతుంది కాబట్టి దీన్ని ఫ్లోటింగ్ కార్ మెథడ్ అంటాం. అయితే ఇక్కడేంటంటే బాగా నంబర్ ఆఫ్ అబ్జర్వర్స్ అవసరమవుతూ ఉంటుంది. ఈ ఫ్లోటింగ్ కార్ మెథడ్‌లో ఫస్ట్ ఏం చేయాలంటే ఒక అబ్జర్వర్‌ని మొత్తం ఈ టోటల్ ఎక్స్‌పెరిమెంట్ చేయడానికి ఈ మెథడ్ ద్వారా అప్లై చేయడానికి మనకి ఆల్‌మోస్ట్ అబోవ్ 4, 5 అబ్జర్వర్స్ అవసరమవుతారు. ఇంకా అంతకంటే ఎక్కువ గూడా అవసరమవుతారు. అంటే బేస్డ్ ఆన్ దేని మీద డిపెండ్ అయ్యి మనకి మిక్స్డ్ ట్రాఫిక్ కండిషన్స్ బట్టి ఇంకెక్కువ తీసుకోవాలనుకుంటే అప్పుడు ఇంకా ఎక్కువ అబ్జర్వర్స్ కావాల్సొస్తది. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ అబ్జర్వర్‌ని ఏం చేయాలంటే ఫస్ట్ ఒక అబ్జర్వర్‌ని తీసుకోవాలి. అబ్జర్వర్‌కి 2 స్టాప్ వాచ్‌లివ్వాలి. ఒక స్టాప్ వాచ్‌లోనేమో స్టార్టింగ్ ఎక్కడెక్కడైతే ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నాయో, ఎక్కడెక్కడైతే ఇంపార్టెంట్ ఐటెమ్స్ ఉన్నాయో అక్కడ ఆ టైమింగ్ నోట్ చేసుకోవడానికి ఒక స్టాప్ వాచ్ యూజ్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఖమ్మం నుంచి కోదాడకెళ్ళడానికి సపోజ్ ఖమ్మం టు కోదాడ నాకైతే ఆ రూట్ తెలుసు. లేదా ఖమ్మం టు హైదరాబాద్ అనుకుందాం. సో, ఖమ్మం నుంచి మరి ఫస్ట్ కూసుమంచికి ఎంత టైం పట్టింది? అంటే కూసుమంచిలో ఎక్కడ ఏ టైంలో ఆగింది? నెక్స్ట్ వన్ సూర్యాపేట. నెక్స్ట్ వన్ ఇక ఇట్లా నెక్స్ట్ అట్లా నెక్స్ట్ వచ్చేసరికి ఫైనల్‌గా హైదరాబాద్. అట్లా ఏ ప్లేసెస్ దగ్గర ఏ టైంకి మనం రీచ్ అయ్యాము. అట్లా ఆ స్టాప్ వాచ్‌లో అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఇంకో స్టాప్ వాచ్‌లో ఏంటంటే ఎక్కడైతే మనకి డిలే అయిందో, ఎక్కడైతే మన వెహికల్ ఆగిపోయిందో, ఇండివిడ్యువల్ డిలేస్ ఫైండ్ ఔట్ చేయడానికి ఇంకో స్టాప్ వాచ్ యూజ్ అవుతుంది. అదంటే ఆ అబ్జర్వర్ ఏం చేస్తాడంటే ఆ సెకండ్ అబ్జర్వర్ ఏంటంటే ఏ టైంలో ఏ టైం టైం నోట్ చేసుకుంటాడు. అంటే ఆ వెహికల్ ఆగగానే ఇంకో సెకండ్ స్టాప్ వాచ్ ఉంటుంది కదా! దాన్ని స్టార్ట్ చేస్తాడు. టైమింగ్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ వెహికల్ స్టార్ట్ అయ్యే టైం కల్లా మళ్ళీ టైము ఆఫ్ చేస్తాడు. అట్లా ఎంత టైం పట్టిందో నోట్ చేసుకుంటాడు. అండ్ లొకేషను తెలుస్తుంది. అండ్ కాజ్ ఆఫ్ దిస్ ఆటోమేటికల్లీ సెకండ్ అబ్జర్వర్ నోట్ చేసుకుంటాడు. ఫస్ట్ అబ్జర్వర్ ఏంటంటేనేమో జస్ట్ ఆ ఇండివిడ్యువల్ డిలేస్‌ని ఇదేమో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక స్టాప్ వాచ్‌లో మీకు ఎక్కడెక్కడ ఆగుతున్నాడో అక్కడ నోట్ చేసుకుంటాడు. ఇంకో స్టాప్ వాచ్‌లో ఏంటంటే సో, ఎక్కడైతే డిలే అయిందో అక్కడ స్టాప్ వాచ్ ఆన్ చేసి, ఆఫ్ చేస్తూ ఉంటాడు. ఓకేనా? ఇది ఫస్ట్ అబ్జర్వర్. సెకండ్ అబ్జర్వర్ ఏం చేస్తాడంటే ఒక షీట్స్ తీసుకుంటాడు. ఒక షీట్ గాని, ఒక పేపర్ గాని తీసుకొని ఇతను చెప్పిన టైం నోట్ చేసుకొని, అతను ఎక్కడైతే అయిందో ఆ లొకేషన్ చూసి దాని ఎందుకు డిలే అయిందో ఆ కాజ్ రాసుకొని, మొత్తం ఆ పేపర్ మీద రాసుకొని రికార్డ్ చేసుకొని సెకండ్ అబ్జర్వర్ పక్కన పెట్టుకుంటాడు. ఫస్ట్ అబ్జర్వర్ 2 స్టాప్ వాచెస్ పట్టుకుంటే, ఆ స్టాప్ వాచ్‌లో ఒక స్టాప్ వాచ్ ఏమో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ స్టాప్ వాచ్ టైమింగు అలా కంటిన్యూయస్‌గా మూవ్‌మెంట్ అవుతూనే ఉంటుంది. ఏ ప్లేసెస్ దగ్గర వచ్చినప్పుడు ఆ టైం నోట్ చేసుకుంటాడు. ఇంకో సెకండ్ స్టాప్ వాచ్‌ని ఏం చేస్తాడంటే ఆ ఫస్ట్ అబ్జర్వర్ ఎక్కడెక్కడైతే ఆగిందో ఆ స్టాప్ వాచ్ అక్కడ ఆన్ చేస్తాడు. ఎక్కడైతే మళ్ళీ స్టార్ట్ అయిందో మళ్ళీ ఆన్ చేస్తాడు. అట్లా మనకి టైం వస్తది. ఈ టైంని సెకండ్ అబ్జర్వర్ నోట్ చేసుకుంటాడు. ఇలా ఇండివిడ్యువల్ డీలేస్ తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వన్ థర్డ్ అబ్జర్వర్ ఏం చేస్తాడంటే ఎన్ని నంబర్ ఆఫ్ వెహికల్స్‌ని మనం ఓవర్‌టేక్ చేస్తున్నాం. ఓకేనా? మనం ఎన్ని నంబర్ ఆఫ్ వెహికల్స్ మనం ఓవర్‌టేక్ చేస్తున్నాం. మనల్ని ఎన్ని నంబర్ ఆఫ్ వెహికల్స్ ఓవర్‌టేక్ చేశాయని థర్డ్ అబ్జర్వర్ నోట్ చేస్తాడు. ఓకేనా? థర్డ్ అబ్జర్వర్ ఏం చేస్తాడు? మనం ఎన్ని వెహికల్స్‌ని ఓవర్‌టేక్ చేసాము. మనల్ని ఎన్ని వెహికల్స్ ఓవర్‌టేక్ చేశాయి. ఈ 2 డీటెయిల్స్‌ని థర్డ్ అబ్జర్వర్ నోట్ చేసుకుంటాడు. ఇంకా ఫోర్త్ అబ్జర్వర్ ఏం చేస్తాడంటే ఆపోజిట్‌గా వచ్చే వెహికల్స్ ఎన్నున్నాయో కౌంట్ చేస్తాడు. ఇట్లా మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ డేటా కాలిక్యులేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4 అబ్జర్వర్స్ అని కనిపించింది. కానీ ఇంకా అబ్జర్వ్ చేస్తే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ థర్డ్ అబ్జర్వర్ ఉన్నారు. ఎన్ని నంబర్ ఆఫ్ వెహికల్స్ ఓవర్‌టేక్ చేసామో తెలుస్తుంది అయిపోయింది. బట్ ఆపోజిట్‌గా వచ్చే వెహికల్స్ రకరకాలుగా ఉంటాయి. ట్రాఫిక్ లేన్స్ ఎక్కువగా ఉంటాయి. నంబర్ ఆఫ్ వెహికల్స్ ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ వెహికల్స్ క్లాసిఫికేషన్ కావాలనుకుంటే అంటే ఆపోజిట్‌గా వచ్చేటప్పుడు ఎన్ని కార్స్ ఎళ్ళాయి, ఎన్ని బైక్స్ ఎళ్ళాయి ఇట్లా డిఫరెంట్ క్లాసెస్, డిఫరెంట్ ట్రాఫిక్స్ కూడా కౌంట్ చేయాలంటే ఇంక ఈ అబ్జర్వర్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటారు. మెయిన్‌గా అయితే 4 అబ్జర్వర్స్ సరిపోతారు. ఇంకా అబ్జర్వర్స్‌ని మనకి మిక్స్డ్ ట్రాఫిక్ కండిషన్స్‌లో మనకేంటంటే ఎక్కువ అబ్జర్వర్స్ అవసరమవుతూ ఉంటారు. ఇన్ దిస్ మెథడ్ ద డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఈస్ అబ్టైన్డ్ కన్సర్నింగ్ ఆల్ ఫేజెస్ ఆఫ్ స్పీడ్ అండ్ డిలే ఇంక్లూడింగ్ లొకేషన్, డ్యూరేషన్, కాజెస్ ఆఫ్ డిలే. ఇదే కదా మనం చెప్పుకునేది. ఈ మెథడ్ ద్వారా
ద్వారా మనకి అన్ని డేటా వస్తుంది. సో, మనం ఇందాక చెప్పుకున్నటువంటి పారామీటర్స్ ఏదైతే ఉన్నాయో, ఏది మనకి ఏది ఇందాక ఆహ్, ఏది ఇక్కడ ఉందా? స్పీడ్ అండ్ డ్యూరేషన్. రన్నింగ్ స్పీడు, అమౌంట్, లొకేషన్, స్పాట్స్ ఇవన్నీ మనకి దీని ద్వారా వస్తాయి. సో, ఇక్కడ ఈ ఫార్ములా అండి. సో, ఎన్ఏ అంటే యావరేజ్ ట్రాఫిక్ వాల్యూమ్ ఎగైన్స్ట్ ద స్ట్రీమ్ ఎన్ని వెహికల్స్ వెళ్తున్నాయి. ఎగైన్స్ట్ ద స్ట్రీమ్ వెళ్తున్నప్పుడు మనకి ఎన్ని నంబర్ ఆఫ్ వెహికల్స్ మూవ్ అయ్యాయి. అదేవిధంగా ఆపోజిట్ డైరెక్షన్‌లో వెళ్తున్నప్పుడు, సేమ్ డైరెక్షన్‌లో వెళ్తున్నప్పుడు మనం ఎన్ని వెహికల్స్ ఓవర్‌టేక్ చేసాము. మనల్ని ఎన్ని వెహికల్స్ ఓవర్‌టేక్ చేసాయి చేస్తే మనకి ఎన్‌వై వస్తుంది. ఎన్‌ఏ అంటేనేమో మనం వెహికల్స్‌ని ఆపోజిట్ డైరెక్షన్‌లో వెళ్తున్నప్పుడు నంబర్ ఆఫ్ వెహికల్స్ ఎన్నో నోట్ చేసుకోవాలి. ట్రా ఇదేమో టోటల్ ట్రాఫిక్ టైము. అంటే ట్రావెల్ టైమ్ అనేది ఎగైన్స్ట్ ద ట్రాఫిక్ స్ట్రీమ్‌కి వెళ్తున్నప్పుడు ట్రావెల్ టైమ్ ఎంత? వితిన్ ద ట్రాఫిక్ డైరెక్షన్‌లో మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు ట్రావెల్ టైమ్ ఎంత? ఇలా అంతా సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈ యొక్క టైమ్ వస్తుంది. నెక్స్ట్ వన్ ఇంకా ఈ ఫ్లోటింగ్ కార్ మెథడ్ అనేది అన్నిట్లలో బెస్ట్. సో, ఈజీగా అవుతుంది. చాలా ఫాస్ట్‌గా అవుతుంది. సో, దీని తర్వాత ఇంకా ఇంపార్టెంట్ వచ్చేసరికి